Hello students, welcome back to my channel. In this video we are going to discuss about polynomials. Okay, so first, what is polynomial? So what is polynomial? That means polynomial is an algebraic expression. It consisting of both constant and variables. Okay, so it is an algebraic expression. Consisting of constants and variables. Okay, so polynomial is an algebraic expression. It consisting of both constants and variables. So for example, 3x square plus 4x plus 5. Okay, so this is an algebraic expression. It consisting of both constant and variables. ఇక్కడ చూడండి, so 3 4 అంటే ఇక్కడ కాన్స్టెంట్స్, these are కాన్స్టెంట్ అంటే 3 and 4 అంటే కాన్స్టెంట్. సో వేరియబుల్ టర్మ్ ఏంటి అంటే లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఏవైతున్నాయో అవి వేరియబుల్ టర్మ్స్. ఓకేనా, సో x ఈజ్ ద వేరియబుల్. ఓకే, సో polynomial is an algebraic expression. It consisting of both constants and variables. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏముంది, కాన్స్టెంట్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్ polynomial అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ polynomial. సో డిగ్రీ ఆఫ్ polynomial ఏంటంటే హైయెస్ట్ పవర్. ఓకే, హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఏమంటాం, డిగ్రీ అంటాం. సో ఇప్పుడు ఈ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఏంటి, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉన్నది, ఎక్స్ పవర్ 2 ఉన్నది, అంటే ఎక్స్ పవర్ 2 కదా, అంటే పవర్ 2 హైయెస్ట్ కదా. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ ఎంత అంటే 2. ఓకే, సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటి 2. సో సపోజ్ ఇంకోటి 4x³ ప్లస్ 7x² ప్లస్ 8x ప్లస్ 4 అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ ఏంటిది ఎక్స్, అంతేనా. సో ఎక్స్ పవర్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, అంటే హైయెస్ట్ ఏముంది 3 కదా. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఏమంటాం మనం, డిగ్రీ అంటాం. సో డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ ఎంత 3. ఓకే, సో ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత 3. సో వై, బికాస్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ హియర్ ఇస్ 3 కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్. polynomial చూడండి. డిగ్రీ, నేమ్ ఆఫ్ polynomial, జనరల్ ఫామ్, ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ టర్మ్స్, number of zeros or roots. ఓకే, సో ఇక్కడ ఇవ్వండి. సో డిగ్రీ 1 ఉంది అనుకోండి. సో సపోజ్ ఇఫ్ డిగ్రీ ఇస్ 1, ఇట్ ఈస్ సెట్ టు బి ద లీనియర్ పాలినామియల్ అండి. ఓకే, సో ఇఫ్ డిగ్రీ ఇస్ 1, ఇట్ ఈస్ సెట్ టు బి లీనియర్ పాలినామియల్. ఓకేనా. సో జనరల్ ఫామ్ ఏంటంటే ax ప్లస్ b, జనరల్గా రిప్రజెంట్ చేస్తాం. సో ax ప్లస్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 5 అన్నాం అనుకోండి. ఓకే, సో 3x ప్లస్ 5 అంటే ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇట్ ఈస్ సెట్ టు బి లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ 1 ఉంటుంది, దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ జీరోస్ తర్వాత ఉంటుంది. సో నెక్స్ట్ డిగ్రీ 2 ఉంది అనుకోండి. సో ఇట్ ఈస్ సెట్ టు బి ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో డిగ్రీ 2 ఉంటే ఇట్ ఈస్ సెట్ టు బి క్వాడ్రాటిక్ పాలినామియల్. సో జనరల్ ఫామ్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4x² ప్లస్ 7x ప్లస్ 5 అని చెప్పేసి ఒకటి. ఓకే, సో ఇక్కడ ఏంటి డిగ్రీ ఎంత ఉంది, వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఎంత 2 కాబట్టి, డిగ్రీ 2 కాబట్టి, సో ఇట్ ఈస్ సెట్ టు బి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. ఓకే, డిగ్రీ 3 ఇట్ ఈస్ సెట్ టు బి క్యూబిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ 3 అంటే క్యూబిక్. సో జనరల్ ఫామ్ ఏంటంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ 4x³ ప్లస్ 7x² ప్లస్ 9x ప్లస్ 5. ఓకే, సో
డిగ్రీ 4 ఉంది అనుకోండి, దాన్ని ఏమంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, ఇట్ ఈస్ సెడ్ టు బి బై క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 4 ఉంటాయి. ఓకే, జనరల్ ఫామ్ ఏంటంటే ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e. ఓకే, సో జనరల్గా రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు 7x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 లెక్క రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ డిగ్రీ 0. ఓకే, సో డిగ్రీ 0 ఉందనుకోండి, దాని ఏమంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో ఇఫ్ డిగ్రీ 0 ఇట్ ఇస్ సెడ్ టు బి కాన్స్టెంట్ పాలినామియల్స్. అంటే ఓన్లీ వేరియబుల్ టర్మ్ ఉండదు, ఓన్లీ కాన్స్టెంట్ టర్మే ఉంటుంది ఇక్కడ. ఓకే, సపోజ్ 7 అని రాసినాం, ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఏం లేదు కాబట్టి వేరియబుల్ x పవర్ 0 లెక్క రావచ్చు కదా. సో ఎందుకంటే ఎనీ నెంబర్ టు ద పవర్ 0 ఏముంది 1, అంటే x పవర్ 0 అంటే 1. 7 into 1 అంటే ఎంత 7 కదా. సో 7 ఎట్లా రావచ్చు, సెవెన్ ఇంటూ x పవర్ 0 లెక్క రావచ్చు కదా. అంటే పవర్ డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ 0 ఉంది. ఓకే, సో డిగ్రీ 0 ఉంటే దాని ఏమంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో ఒకటి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. సో డిగ్రీ 4 ఉంది అనుకోండి, ఫస్ట్ టర్మ్కి ఏమైంది 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. అంటే డిగ్రీ ఏమైతే తగ్గకుండా వెళ్తాను నెక్స్ట్ టర్మ్స్కి, అంతేనా. సో ఇక్కడ డిగ్రీ 3 ఉంటే తర్వాత 2, తర్వాత టర్మ్కి 1, తర్వాత టర్మ్కి 0. అంటే డిగ్రీ ఏం కావాలి, ఆర్డర్ వైజ్ తగ్గకుండా వెళ్ళాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఒకవేళ డిగ్రీ 1 ఉంది అనుకోండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, అంతే కదా. 2 టర్మ్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ టర్మ్స్, డిగ్రీ 1 ఉంటుంది. సో డిగ్రీ 2 ఉంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. డిగ్రీ 3 ఉంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1, 2, 3, 4. ఓకే, సో డిగ్రీ 4 ఉంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5 టర్మ్స్ ఉన్నాయి. అంటే డిగ్రీ కంటే ఒకటి ఎక్కువ ఉంది టర్మ్స్, అంతేనా. డిగ్రీ 1 అంటే 2 టర్మ్స్, అంటే 1 కంటే ఒకటి ఎక్కువ, అంతే కదా. సో 2 టర్మ్స్. డిగ్రీ 2 ఉంటే ఎన్ని టర్మ్స్ 3 టర్మ్స్. డిగ్రీ 4 ఉంటే ఎన్ని టర్మ్స్ 5 టర్మ్స్. డిగ్రీ 0 ఉంటే 1 టర్మ్, అంతేనా. డిగ్రీ 3 ఉంటే 4 టర్మ్స్, డిగ్రీ 4 ఉంటే ఎన్ని 5 టర్మ్స్, అంతేనా. సో డిగ్రీ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో డిగ్రీ 3 ఉంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 4 టర్మ్స్. డిగ్రీ 4 ఉంటే 5 టర్మ్స్. డిగ్రీ 0 ఉంటే 1 టర్మ్, అంటే డిగ్రీ కంటే ఒకటి ఎక్కువ. 0 + 1 ఎంత 1 టర్మ్, 4 + 1 ఎంత 5 టర్మ్స్, 3 + 1 ఎంత 4 టర్మ్స్, 2 + 1 ఎంత 3 టర్మ్స్, దెన్ 1 + 1 ఎంత 2 టర్మ్స్ ఉన్నాడు. ఓకే, సో డిగ్రీ n ఉంది అనుకోండి, సపోజ్ ఎంత డిగ్రీ పాలినామియల్కి ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే n + 1 టర్మ్స్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ డిగ్రీ ఈజ్ n, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని n + 1 టర్మ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ చెప్తా. ఫస్ట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్, దెన్ ఆఫ్టర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జీరో ఆఫ్ పాలినామియల్. ఓకే, సో వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఏంటంటే ఓకే, ఇప్పుడు సపోజ్ p ఆఫ్ x ఈక్వల్ టు x² + 4x + 5 అని ఉంది. ఓకే, సో ఈ p ఆఫ్ x ఈక్వల్ x² + 4x + 5 అని ఇచ్చిన. ఎట్ x ఈక్వల్ టు 1, ఎట్ x ఈక్వల్ టు 1 ఈ పాలినామియల్ వాల్యూ ఏమైతే p ఆఫ్ 1, అంటే x వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసిన. p ఆఫ్ x అంటే p ఆఫ్ 1. ఓకే, సో ఎట్ x ఈక్వల్ టు 1 p ఆఫ్ 1 అయితే కదా ఈ పాలినామియల్. అంటే p ఆఫ్ 1 అంటే x వాల్యూ ఏం పెడతాం 1 పెట్టాలి. 1² + 4 × 1 + 5. 1² వాల్యూ ఎంత 1 + 4 1 is 4 + 5, అంటే 5 + 4 + 1 ఎంత 10. అంటే ఈ పాలినామియల్ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకే, సో ఎట్ x ఈక్వల్ టు 1 వాల్యూ ఆఫ్ ఈ పాలినామియల్ ఎంత 10. ఓకే, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్. అంటే ఇక్కడ x వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ వాల్యూ ఎంత అవుతుంది దాన్ని ఏమంటాం వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ జీరో ఆఫ్ పాలినామియల్. ఓకే, జీరో ఆఫ్ so the value for which polynomial becomes 0, it is known as zero of polynomial. Okay, so value for which polynomial becomes 0. So suppose for example p of x equal to x² minus 4x plus 3 and okay, so p of x equal x² minus 4x plus 3 and at x equal to 1 తీసుకున్నాం అనుకోండి, p of 1 ఏమవుతుంది p of x అంటే ఇక్కడ 1 కదా. సో x ఈక్వల్ టు 1 తీసుకున్నాం కాబట్టి p of x అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏం తీసుకుంటాం 1. సో p of 1 అంటే 1² minus 4 × 1 plus 3, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏం సబ్స్టిట్యూట్ చేసినాం మనం 1 సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, x ఈక్వల్ టు ఇక్కడ 1² వాల్యూ ఎంత 1 minus 4 × 1 ఎంత 4 plus 3.
ఓకే. సో 1 + 3 ఎంతమ్మా 4, 4 - 4 అంటే 0. ఓకే. సో 4 - 4 ఎంత 0 అంటే పాలినామియల్ వాల్యూ ఏమొచ్చింది 0 వచ్చింది. సో ద వాల్యూ ఫర్ విచ్ పాలినామియల్ బికమ్ 0 ఇట్ ఈస్ నోన్ యాజ్ 0 ఆఫ్ పాలినామియల్. అంటే ఇక్కడ 0 ఆఫ్ పాలినామియల్ ఏంటి x = 1. ఓకే. సో x = 1 ఇస్ ద 0 ఆఫ్ పాలినామియల్ అంటాం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ సో డిగ్రీ 1 ఉంది అనుకోండి, ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 1 0 ఉంటుంది. ఓకే. సో ఇఫ్ డిగ్రీ ఇస్ టు 2 zeros. ఓకే. జీరోస్ ఆర్ రూట్స్ ఎట్లా అనొచ్చు. ఓకే. డిగ్రీ 3 ఉంటే 3 zeros, డిగ్రీ 4 ఉంటే 4 zeros, డిగ్రీ 0 ఉంటే 0 zeros. ఓకే. డిగ్రీ n ఉంటే n zeros. అంటే డిగ్రీ ఎంత ఉంటుందో నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా అన్నీ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఒక పాలినామియల్ p of x = 3x + 5 అని ఇచ్చినాం. ఓకే. సో p of x = 3x + 5 అన్న. ఫైండ్ ద 0 ఆఫ్ పాలినామియల్ అన్నాం. సో మనకు 0 ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, 0 ఆఫ్ పాలినామియల్ ద వాల్యూ ఫర్ విచ్ పాలినామియల్ బికమ్ 0 అంతే కదా. అంటే p of x వాల్యూ 0 దేనికైతే ఏదో దాని 0 ఆఫ్ పాలినామియల్ అంటే p of x = 0 అవ్వాలి అంతే కదా. సో p of x అంటే ఏమి ఇచ్చినాం వాల్యూ 3x + 5 అన్నాం అంతేనా. ఇన్ ప్లేస్ ఆఫ్ p of x ఏం సబ్స్టిట్యూట్ చేసినాం 3x + 5 సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే. సో ఇక్కడ +5 వస్తే ఏమవుతుంది -5 అవుతుంది. ఓకే. 3x = -5. సో x = ఇక్కడ మల్టిప్లై అయిన 3 ఇటు వచ్చి ఏమైతే డివైడ్ అవుతుంది అంటే x = -5/3. ఓకే. సో x వాల్యూ అయితే x = -5/3 ఇస్ ద 0 ఆఫ్ పాలినామియల్. ఒకవేళ ఈ p of x లో -5/3 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో x ప్లేస్లో, అప్పుడు ఈ వాల్యూ ఏమైతే 0 అయితే చెక్ చేయండి చూడండి. సో ఇప్పుడు p of x = ఏమి ఇచ్చిన ఇక్కడ 3x + 5 అని ఇచ్చిన అంతే కదా. 3x + 5 అని ఇచ్చిన. సో ఇక్కడ x వాల్యూ ఎంత -5/3 వచ్చిందా. సో p of -5/3 చెక్ చేయండి అంటే 3 ఇంటూ x అంటే ఏంటో -5/3 + 5, 3 3 క్యాన్సిల్ అవుతుంది అంటే -5 + 5 అంటే -5 + 5 అంటే ఎంత 0 అంటే పాలినామియల్ వాల్యూ 0 వచ్చిందా. ఓకే. సో మనం 0 ఆఫ్ పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్పినా ద వాల్యూ ఫర్ విచ్ పాలినామియల్ బికమ్ 0 ఇది నోన్ యాజ్ 0 ఆఫ్ పాలినామియల్ అన్నాం కదా. సో ఇక్కడ 0 ఆఫ్ పాలినామియల్ ఎట్లా ఫైండ్ చేద్దాం, ఫస్ట్ ఆ p of x = 0 తీసుకుందాం పాలినామియల్. ఓకే. వై బికాస్ పాలినామియల్ వాల్యూ ఏం కావాలి 0 కావాలి కాబట్టి 0 ఆఫ్ పాలినామియల్. సో p of x అంటే ఏమి ఇచ్చిన వాల్యూ 3x + 5 అన్నాం. ఓకే. సో ఇన్ ప్లేస్ ఆఫ్ p of x 3x + 5 తీసుకున్నాం. ఈ +5 ఇటు వస్తే -5 అయింది. ఓకే. సో 3x అంటే ఇక్కడ మల్టిప్లై అయిన 3 ఇటు వచ్చి ఏమైతే డివైడ్ అంటే x = -5/3. ఓకే. సో 0 ఆఫ్ పాలినామియల్ ఏంటి ఇక్కడ -5/3. ఓకే. సో డిగ్రీ 1 ఉంటే ఎన్ని జీరోస్ ఉంటాయి 1, డిగ్రీ 2 ఉంటే 2 zeros. చూద్దాం ఇప్పుడు డిగ్రీ 2ది. ఇంకా నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు p of x = 5x² + 12x + 4 అని ఒక పాలినామియల్. ఓకే. సో ఇక్కడ పాలినామియల్ ఏమి ఇచ్చిన 5x² + 12x + 4 అన్న. ఫైండ్ ద జీరోస్ అన్న. ఓకే. ఫైండ్ జీరోస్ ఫైండ్ చేయండి. సో ఇక్కడ డిగ్రీ ఏముంది డిగ్రీ 2 కాబట్టి హైయెస్ట్ పవర్ 2 కాబట్టి డిగ్రీ 2 కాబట్టి దీని ఏమంటాం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా. ఇక్కడ 0 ఆఫ్ పాలినామియల్ వి నో దట్ 0 ఆఫ్ పాలినామియల్ ఏంటి p of x = 0 కావాలి వాల్యూ అంతే కదా. సో p of x వాల్యూ 0 దేనికైతే ఏదో దాన్ని 0 ఆఫ్ పాలినామియల్ అంటాం. అంటే p of x వాల్యూ ఏంటి ఇక్కడ 5x² + 12x + 4 = 0 అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ p of x ఏం సబ్స్టిట్యూట్ చేసినాం మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఏబీ టర్మ్. సో ఏబీ టర్మ్ అంటే ఈ కాన్స్టెంట్ ఏముంది 4. ఓకేనా. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 4 × x² కోఎఫిషియంట్ ఏముంది 5 అంటే 4 × 5 మల్టిప్లై. ఓకే. సో 4 × 5 ఎంత 20. సో ఏబీ టర్మ్ ఎంత వచ్చింది 20 వచ్చింది. a + b టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఏంటి ఇక్కడ 12. ఓకే. సో మిడిల్ టర్మ్ రాయాలి. మిడిల్ టర్మ్ ఏంటి 12. ఓకే. సో ఫస్ట్ a + b టర్మ్ ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ x² కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తే ab టర్మ్ వస్తుంది. a + b టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఎంత 12. ఓకే. సో నెక్స్ట్ ఏ టర్మ్ ఫైండ్ చేయాలి బి టర్మ్ ఫైండ్ చేయాలి. సో ఏ టర్మ్ బి టర్మ్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తామంటే ab టర్మ్ను ఫ్యాక్టరైజ్ చేయండి. అంటే 20 ఏం చేస్తాం ఫ్యాక్టరైజ్ చేయండి.
2 10 జా 20 చదివి కదా. సో 2 + 10 ఎంత 12. 2 × 10 ఎంత 20. అంటే ఒకటి 2 ఒకటి 10 తీసుకోవచ్చు కదా. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకుందాం 10 తీసుకుందాం, ఇంకోటి 2 తీసుకుందాం బి వాల్యూ. ఓకే, సో ఒక 10 ఒక 2, 10 + 2 ఎంత 12. 10 × 2 ఎంత 20 వస్తాయి కాబట్టి. ఓకే, సో ఏ అంటే 10, బి అంటే 2 తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ 12xని ఎట్లా రాయాలంటే 10x + 2x లెక్క రాయండి. ఓకే, సో 12xని ఎట్లా రాసినాం 10x + 2x లెక్క రాసినాం. ఈ 4 ఇట్లనే రాసినాం, ముందున్న 5x² కూడా యాస్ట్ ఇది రాసేసినాం. ఓకేనా. సో ఇక్కడ 12xను 10x + 2x లెక్క రాసినాం, 4 ఇట్లా రాసినాం, నెక్స్ట్ 5x² కూడా యాస్ట్ ఇది రాసేసినాం. ఓకే, ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 5x² + 10x ఈ రెండిట్లకి వెళ్ళి 5x కామన్ తీసినాం అనుకోండి, ఏం మిగులుతుంది x + 2 మిగిలింది అంతే కదా. ఈ రెండిట్లకి 5x² + 10x వెళ్ళి 5x కామన్ తీస్తే ఏం మిగిలింది x + 2 మిగిలింది. 5x × x ఎంత 5x². 5x × 2 5 2 ఎంత 10 కాబట్టి 5x × 2 ఎంత 10x. ఓకేనా. సో 5x² + 10x లకి వెళ్ళి ఏం కామన్ తీసినాం 5x కామన్ తీసినాం. నెక్స్ట్ ఈ 2x + 4 లకి వెళ్ళి 2 కామన్ తీసినాం అనుకోండి, ఏం మిగులుతుంది x + 2 మిగిలింది. 2 × x ఎంత 2x. 2 × 2 ఎంత 4. ఓకేనా. సో ఇప్పుడు x + 2 x + 2 ఓకే, x + 2 కామన్ తీయండి రెండిట్లకి. సో ఇప్పుడు ఏం మిగిలింది 5x + 2 మిగిలింది. ఓకేనా. సో 5x × x + 2 అంటే ఈ టర్మ్ వస్తుంది. 2 × x + 2 అంటే ఈ టర్మ్ వస్తుంది. ఓకేనా. సో x + 2 x + 2 రెండు x + 2 లకి వెళ్ళి ఒక x + 2 కామన్ తీసినాం, మిగిలింది 5x + 2. ఓకే, సో ఇప్పుడు x + 2 × 5x + 2 వచ్చింది మనకి అంతేనా. సో x + 2 × 5x + 2 లెక్క వచ్చింది కదా. సో ఒకటి x + 2 = 0/5x + 2 ఆర్ 5x + 2 = 0/x + 2. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు ఏం చేసినాం మల్టిప్లై ఉన్నాయి, రెండు టర్మ్స్ మల్టిప్లై ఉంది కాబట్టి ఇటు సైడ్ మల్టిప్లై టర్మ్ అటు పోతే రైట్ సైడ్ పోతే ఏమైతే డివైడ్ అవుతుంది అంతేనా. సో x + 2 = 0/5x + 2 కావచ్చు. ఆర్ ఒకవేళ ఈ x + 2 ఎటు పోయింది అనుకోండి, ఏమవుతుంది 5x + 2 = 0/x + 2 లెక్క అవుతుంది అంతేనా. సో 0/ఎనీ నెంబర్ అంటే ఏంటి 0నే కదా. సో అంటే x + 2 = ఎంత 0 ఆర్ 5x + 2 = 0. ఓకే, సో +2 ఇటు వస్తే -2 x ఈక్వల్ ఏంటి -2. సో 5x + +2 అటు వెళ్తే -2 ఇటు మల్టిప్లై అయిన 5 అటు వచ్చి ఏమైతే డివైడ్ అవుతుంది అంటే x ఈక్వల్ ఎంత -2/5. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకవేళ x వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, ఈ పాలినామియల్ వాల్యూ ఏమైతే 0 అవుతుంది, చెక్ చేయండి కాకపోతే. ఓకే, p ఆఫ్ x = ఏమి ఇచ్చిన క్వశ్చన్లో 5x² + 12x + 4 కదా. సో ఒకవేళ p ఆఫ్ -2 చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, p ఆఫ్ -2 చెక్ చేద్దాం ఫస్ట్. p ఆఫ్ -2 అంటే 5 × -2 హోల్ స్క్వేర్ + 12 × x అంటే 12 × -2 + 4. సో 5 × -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత +4 అంతే కదా. -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 అంతేనా. పవర్ 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేసినాం ఈ టర్మ్. -× ఎంత +2 2 = 4. ఓకేనా. -2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 4 కదా. సో ఇక్కడ 5 × -2 హోల్ స్క్వేర్ అంటే 4 + 12 × -2 అంటే ఇంత 12 2 = 24 అంటే -24 అయింది. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి +4 5 4 = ఎంత 20 -24 + 4. సో 20 + 4 ఎంత 24 మైనస్ 24 24 ఎంత 0 అంటే ఈ పాలినామియల్ వాల్యూ 0 అయిందా. ఓకే, సో x = -2 సబ్స్టిట్యూట్ అయితే ఏమైంది పాలినామియల్ వాల్యూ 0 అయింది. నెక్స్ట్ x = -2/5 సబ్స్టిట్యూట్ చేసినా కూడా పాలినామియల్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, సో డిగ్రీ 2 ఉన్నాయి కాబట్టి 2 zeros వచ్చినాయి, ఒకటేమో -2 ఇంకోటేమో -2/5. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ ఇంకో పాలినామియల్ ఇస్తా. p ఆఫ్ x = 5x² - 12x + 4 అని. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చిన 5x² - 12x + 4 అని ఇచ్చింది. ఓకే, సో జీరో ఆఫ్ పాలినామియల్ ఏంటి మనకు we know that జీరో ఆఫ్ పాలినామియల్ అంటే p ఆఫ్ x = 0 కదా అంతేనా. సో ఇన్ ప్లేస్ ఆఫ్ p ఆఫ్ x ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 5x² - 12x + 4 = 0. సో ఇప్పుడు దీంట్లో ఏబీ టర్మ్ ఏంటి, ఏబీ టర్మ్ 4 × 5 అంతే కదా. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ ఈ కోఎఫిషియంట్ 4 × 5 ఎంత 20. ఏ ప్లస్ బి టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఏమొచ్చింది -12. ఓకే, సో మిడిల్ టర్మ్ ఎంత -12. సో ఏ టర్మ్ కావాలి బి టర్మ్ కావాలి మనకి.
ఓకే. సో ఫస్ట్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 20ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది? 2 10 జా 20, 2 + 10 ఎంత? 12, 2 × 10 20, అంటే ఒక 2 ఒక 10 తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ -12 ఉంది కాబట్టి మనం ఏం తీసుకుందాం? -10 -2 తీసుకుందాం. ఓకేనా? సో -10 -2 ఎంత? -12 అవుతుంది. -10 × -2 ఎంత? +20 అవుతుంది. ఓకేనా? సో చూడండి, -10 -2 అంటే ఒకవేళ మైనస్ కామన్ తీసినాం అనుకోండి, ఎంత? 10 + 2 కదా, అంటే ఎంత? 10 + 2 అంటే 12, -12 ముందర మైనస్ ఉంది కదా, రెండు యాడ్ చేస్తే. ఒకవేళ -10 × -2 అనుకోండి, 10 2 జా ఎంత? 20, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే వస్తుంది కదా +20. సో a × b అంటే 20 వస్తుంది, a + b అంటే -12 వస్తుంది. సో ఏ తీసుకోవచ్చు మనం? -10 తీసుకోవచ్చు, b అంటే -2 తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ -12x ఎట్లా రాయాలి? -10x -2x లెక్క రాద్దాం, -12xని. ఓకే. సో నెక్స్ట్ +4 ఇట్లా యాస్టీది రాయండి, +5x² యాస్టీది రాయండి. ఓకే. సో నెక్స్ట్ 5x² - 10x, ఈ రెండింటిలో 5x కామన్ తీసినాం అనుకోండి, x - 2 మిగిలింది. ఓకేనా? 5x × x ఎంత? 5x². 5x × -2 ఎంత? -10x. ఓకే. -2 కామన్ తీసినాం అనుకోండి, ఈ రెండింటిలో -2 కామన్ తీస్తే మిగిలితే x - 2. -2 × x ఎంత? -2x. -2 × -2 ఎంత? +4. ఓకేనా? సో ఈ రెండింటిలోకి ఏం కామన్ తీసినాం? -2 కామన్ తీసినాం. సో x - 2 x - 2 అంటే ఒక x - 2 కామన్ తీసినాం. నెక్స్ట్ 5x - 2. సో ఒకటేమో x - 2 = 0 వస్తుంది, ఇంకోటి 5x - 2 = 0 వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఈ టర్మ్ వచ్చి డివైడ్ అయింది అనుకోండి, x - 2 = 0. ఒకవేళ ఈ టర్మ్ వచ్చి డివైడ్ అయింది అనుకోండి, 5x - 2 = 0 వస్తుంది. సిమిలర్ దీని టైప్. ఓకేనా? సో ఇక్కడ -2 ఇటు వస్తే +2, x = +2. నెక్స్ట్ 5x = -2 ఇటు వస్తే +2, x = ఎంత? 2/5. ఓకే. సో x వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ ఒక 2, ఇంకోటేమో 2/5. ఓకేనా? సో జీరో ఆఫ్ ఈ పాలినామియల్ ఏంటి? 2, 2/5. ఓకేనా? సో ఒకవేళ ఈ పాలినామియల్లో x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ అయితే ఈ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ 2/5 సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే. సిమిలర్లీ ఇంకో ప్రాబ్లం ఇస్తాను. సపోజ్ p of x = 5x² - 4x + 8x అని. ఓకే. సో 5x² + 8x - 4 అని చెప్పించిన. ఓకే. జీరో ఆఫ్ పాలినామియల్ ఏంటి మనకు? p of x = 0, అంటే p of x బదులు ఈ వాల్యూ రాయొచ్చు, 5x² + 8x - 4 = 0. ఓకే. సో దీనిలో ఏబి టర్మ్ ఏంటి? ఇక్కడ ఏబి టర్మ్ -4 × 5 అంటే ఎంత? -20. a + b టర్మ్ అంటే మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ ఏంటి? 8 ఉంది. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏ టర్మ్, బి టర్మ్ ఫైండ్ చేయాలి. ఏ టర్మ్ బి టర్మ్ ఫైండ్ చేయాలి. అంతేనా? సో ఏ టర్మ్, బి టర్మ్ అంటే ఈ 20ని ఫ్యాక్టరైజ్ చేయండి. 20ని 2 10 జా 20, 10 - 2 ఎంత? 8. 10 × -2 ఎంత? -20 వస్తుంది కదా. ఒకటి 10 తీసుకోవచ్చు, ఇంకోటి -2 తీసుకోవచ్చు. ఓకే. ఏ వాల్యూ 10, బి వాల్యూ -2. సో 8ని ఎట్లా రాయొచ్చు? 10x - 2x లెక్క రాద్దాం 8ని. ఓకే. సో 8xని 10x - 2x లెక్క రాసినాం. ఈ -4 యాస్టీది రాయండి, ముందున్న +5x² యాస్టీది రాయండి, = 0. ఓకే. సో ఇప్పుడు 5x² + 10x, ఇలాగ 5x కామన్ తీసినాం అనుకోండి, ఏం మిగిలింది? x + 2 మిగిలింది. -2x - 4, ఇందులోకి -2 కామన్ తీసినాం అనుకోండి, x + 2 మిగిలింది. అంతేనా? -2 × x -2x, -2 × +2 ఎంత? -4, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. అంతేనా? 2 2 జా 4 కాబట్టి. నెక్స్ట్ x + 2 అంటే ఒక x + 2, ఇంకోటేమో 5x - 2, 5x - 2 ఈక్వల్. సో ఇక్కడ ఏమో x + 2 = 0, ఇంకోటి 5x - 2 = 0. సో x = +2 ఇటు వస్తే ఏమైతే? -2. 5x = -2 ఇటు వస్తే +2. సో x ఇక్కడ మల్టిప్లై అయిన 5 ఇటు వచ్చి ఏమైతే? డివైడ్ అవుతుంది, అంటే 2/5. సో x వాల్యూ ఏమొచ్చింది? -2, ఇంకోటేమో 2/5. ఓకేనా? సో ఇక్కడ జీరో ఆఫ్ పాలినామియల్స్ ఏంటి? -2, 2/5. ఓకే. సిమిలర్లీ ఇంకోటి ఇస్తాను. సపోజ్ p of x = 5x² - 8x - 4 అని సపోజ్. ఓకే. సో -8x - 4 అని. సో ఇక్కడ ఏబి టర్మ్ ఏంటి? -4 × 5, అంతేనా?
ఎంత -20 -4 ఇంటూ 5 ఎంత -20. ఏ ప్లస్ బి టర్మ్ అంటే మిడిల్ టర్మ్ ఎంత -8. సో ఏ టర్మ్ కావాలి బి టర్మ్ కావాలి మనకి. ఓకే, సో ఏ టర్మ్ బి టర్మ్ అంటే ఏబి టర్మ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 20ని ఫ్యాక్టరైజ్ చేస్తే 2 10 20. ఓకేనా. సో 2 ఇంటూ 10 ఎంత 20. 2 - 10 ఎంత -8. అంటే 2 ఒక 2 ఇంకోటి -10 తీసుకోవచ్చు. ఇక -10 + 2 తీసుకుందాం. ఓకే, సో 2 - 10 ఎంత -8. 2 ఇంటూ -10 ఎంత -20 అయింది. ఓకే, సో ఇప్పుడు మనకు p ఆఫ్ x ఈక్వల్ 0 0 ఆఫ్ పాలినామియల్. p ఆఫ్ x అంటే 5x² - 8x - 4 = 0. సో ఇక్కడ -8ని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు మనం -10x + 2 లెక్క రాయొచ్చు కదా. -10x + 2x లెక్క రాసినాం -8xని. ఓకే, -4 యాజ్ ఇట్ ఈస్. ముందరున్న 5x² కూడా యాజ్ ఇట్ ఈస్ రాసేసినాం. సో 5x² - 10x ఇందులోకి 5x కామన్ తీసినాం అనుకోండి, x - 2 మిగిలింది. 2x - 4 ఇందులోకి 2 కామన్ తీస్తే x - 2 మిగిలింది. x - 2 x - 2. ఓకే, x - 2 ఇంకోటి 5x + 2 మిగిలింది. ఓకే, సో ఒకటేమో x - 2 = 0, ఇంకోటేమో 5x + 2 = 0. ఓకే, -2 ఇటు వస్తే ఏమైంది +2 అయింది, అంటే x = 2. సో 5x +2 ఇటు వస్తే -2. ఓకే, సో x = -2. ఇక్కడ మల్టిప్లై అయిన 5 ఇటు వచ్చే మీద డివైడ్ కదా -2/5. ఓకే, సో 0 ఆఫ్ ఈ పాలినామియల్కి ఏంటి 2, -2/5. ఓకేనా. సో ఇట్లా 0 ఆఫ్ పాలినామియల్ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ సో చూడండి అమ్మ, ఇదే పాలినామియల్, సేమ్ పాలినామియల్ని 5x² + 12x + 4 అని చెప్పేసి సేమ్ పాలినామియల్ ఫస్ట్ పాలినామియల్ ఇచ్చిన =0. అంటే ఈ పాలినామియల్ని =0 అని చెప్పేసి చెప్తే ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ =0 అంటే ఏమంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో =0 పెడితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ ఫైండ్ ద రూట్స్ అన్నాం. ఓకేనా, ఫైండ్ ద జీరోస్ అన్న రూట్స్ అన్న సేమే. సో ఇదేమో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా. ఓకే, ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంతకుముందు ఫైండ్ చేసిన ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నార్మల్గా ఇప్పుడు ఫార్ములా మెథడ్ ఉంటుంది. ఫార్ములా మెథడ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ax² + bx + c = 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది అనుకోండి. దెన్ రూట్స్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఏంటంటే x = -b ± (b² - 4ac/2a). ఇది ఫార్ములా అమ్మా. ఓకే, x వాల్యూ అంటే -b ± (b² - 4ac/2a). సో ఇప్పుడు జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. అంటే ax² + bx + c = 0 తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5, అంతేనా. b వాల్యూ ఎంత 12, c వాల్యూ ఎంత 4. ఓకే, సో ఇప్పుడు మనం x ఏంటి ఎట్లా ఫైండ్ చేస్తాం -b ± (b² - 4ac/2a). ఓకే, సో -b అంటే -b ఎంత ఇక్కడ వాల్యూ 12, -12 ± (b² అంటే 12² -4 ఇంటూ a ఎంత 5 ఇంటూ c ఎంత 4/2a. 2 ఇంటూ a ఎంత వాల్యూ 5. ఓకే, సో a and b c వాల్యూ సబ్స్టిట్యూషన్. సో -12 ± (12² వాల్యూ ఎంత 144 -4 5 20 4 ఎంత 80 2 4 80 2 5 ఎంత 10. సో ఇక్కడ -12 ± (144 - 80). ఓకే, 4 - 0 ఎంత 4, 14 - 8 ఎంత 664. ఓకే, సో -12 ± (64) వాల్యూ ఎంత 8 కదా, 8/10. ఓకే, సో -12 ± 8/10 వచ్చింది కదా. సో ఒకటేమో -12 + 8/10 కావచ్చు, ఇంకోటేమో -12 - 8/10 కావచ్చు, ± అన్నాం కాబట్టి. ఓకే, సో ఒకటేమో +8 తీసుకున్నాం, ఇంకోటి -8 తీసుకున్నాం. 8 - 12 ఎంత -4/10. సిమిలర్ -12 - 8 ఎంత -20/10. 0 0 క్యాన్సల్. ఓకే, 2 2 2 5 అంటే ఇక్కడ ఏమీ లేదు -2/5, ఇక్కడేమో -2. అంటే సేమ్ వాల్యూస్ వచ్చినాయా -2, -2/5. ఓకే, సో -2, -2/5 సేమ్ వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఇక్కడ ఇదేంటంటే ఫార్ములా మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. ఓకేనా.
సో ఇక్కడ జీరోస్ అయినా రూట్స్ అయినా ఎట్లా అడిగినా కూడా సేమ్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి జీరోస్ ఫైండ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఉంది కదా, బీ స్క్వేర్ మైనస్ 4ac దీన్ని ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం. ఓకే, డెల్టాతో డినోట్ ఇస్తాం. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏంటి డిస్క్రిమినెంట్. ఓకే, సో బీ స్క్వేర్ మైనస్ 4ac ఏంటి డిస్క్రిమినెంట్. ఒకవేళ ఈ వాల్యూ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ నార్మల్గా చెక్ చేస్తే 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, సో ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అనుకోండి, సో అప్పుడు ఏంటి రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అన్నట్టు. రూట్స్ ఏంటి రియల్ నెంబర్స్ ఉంటాయి రెండు, అంటే రాయొచ్చు నెంబర్స్ అనేది రాయొచ్చు మనం. ఓకే, సో బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దెన్ 0 ఉందనుకోండి, సో రూట్స్ ఆర్ నాట్ రియల్. ఓకే, రూట్స్ ఏంటి నాట్ రియల్. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చిందనుకో రూట్స్ ఏంటి ఈక్వల్ రూట్స్, అంటే రెండు సేమ్ రూట్సే వస్తాయి. ఓకే, ఒకవేళ ఇది -2 అంటే ఇది కూడా -2 వస్తాయి అన్నట్టు రెండు, అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటే ఏమైతే ఇక్కడ రెండు సేమ్ రూట్స్ వస్తాయి. ఒకవేళ వాల్యూ లెస్ దెన్ 0 ఉంటే రూట్స్ రియల్ నెంబర్స్ కాదు, ఒకవేళ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంటే రియల్ రూట్స్ వస్తాయి. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ polynomials. Thank you for watching this. For more videos please subscribe our channel.